సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులకు అలాగే గోదావరి పుష్కర్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారాయన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పిప్రికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో 300 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను కూడా బాసర పర్యటనలో సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారికంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బాసర పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:30 పిప్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు బాసరతో పాటు పిప్రిలో 900 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.